హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా మ్యాగీ. ఎప్పుడు ఇన్స్టెంట్ మ్యాగీ చేసుకొని తినడం కన్నా ఒకసారి ఈ ఎగ్ మసాలా మ్యాగీని ట్రై చేసి చూడండి. మళ్ళీ ఎప్పుడు మ్యాగీ తినాలనిపించిన ఈ ఎగ్ మసాలా మ్యాగీని చేసుకొని తింటారు. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 3 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత కదిలించకుండా కాసేపు అలా వదిలేయాలి. కాసేపటి తర్వాత కలుపుకున్నప్పుడు ఎగ్స్ని మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగానే చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో 500 ml నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్ళల్లోకి మ్యాగీని వేసుకొని ఉడికించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మ్యాగీని ఉడికించుకోవాలి. మ్యాగీ ఉడికిందో లేదో చూసుకొని స్ట్రైనర్తో తీసుకొని ఇలా స్ట్రైనర్లో తీసుకున్న మ్యాగీ మీద కొద్దిగా నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసి కాసేపు కలుపుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని ఆ మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మ్యాగీ ప్యాకెట్స్లో వచ్చే మ్యాగీ మసాలాని వేసుకొని కలుపుకోవాలి. ముందుగా ఉడికించుకున్న మ్యాగీని వేసుకొని మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. టీ స్పూన్ సోయా సాస్, టీ స్పూన్ చిల్లీ సాస్, టీ స్పూన్ టమాటో సాస్ వేసుకొని ఈ సాసులన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా అయిపోయే ఈ ఎగ్ మసాలా మ్యాగీని 5 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.